ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, గడిచిన దినాల్లో నేను ఒక 2 వీడియోస్ చేశాను, కొన్ని షార్ట్ వీడియోస్ కూడా చేశాను. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మినందుకు విగ్రహారాధన సంబంధమైన వాటికి మొక్కితేనే కానీ మిమ్మల్ని మేము క్షమించం, మిమ్మల్ని మేము ఏ రీతిగాను కొనసాగనివ్వం అని క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడినట్లుగా మేము చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. క్రైస్తవులు అనబడేవాళ్ళు ఎవరు అని అంటే, క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు క్రైస్తవులు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మొట్టమొదట అంతియోక్యలో క్రీస్తుని అనుసరించిన వారు క్రైస్తవులు అనబడిరి. అంటే క్రైస్తవులు అంటే ఎవరు? అది ఒక మతమా? కాదు. క్రైస్తవులు అంటే ఎవరంటే, వారు క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ప్రభువునందు విశ్వాసం ఉంచి వారి యొక్క బ్రతుకులను మార్చుకొని ఆయన కొరకు తమ జీవితకాలమంతా నమ్మకంగా ఉంటామని తీర్మానం చేసుకొని బ్రతుకుతున్నటువంటి వారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏమిటంటే, క్రైస్తవులు అనేవాళ్ళు, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఇది రక్షణకు మార్గం అయి ఉంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవించిన విషయంలో పాపం లేదు, ఆయన మరణించిన తర్వాత కూడా ఏ పాపము ఆయనలో కనపడలేదు. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ఒక దొంగను వెంటబెట్టుకొని పాతాళంలో కూడా మృతుల్లో ఆయన రాకముందు ఎంతమందికి చనిపోయారు వారికి కూడా ఆయన తనను తాను అగుపరుచుకొని మెస్సియా నేనే అని మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రవక్తలు, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు చాలామంది, యెషయా ప్రవక్త కానీ, మరి చిన్న ప్రవక్తలు మలాకి, మీకా, మరి ఈ హోషయ, వీరందరూ కూడా ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడారు? మోషే, పెద్ద ప్రవక్త అయినటువంటి మోషే ఎవరి గురించి మాట్లాడారు? మోషే మాట్లాడుతున్నాడు, నా వంటి ప్రవక్తను దేవుడు మీలో పుట్టించును, ఆయన చెప్పిన ప్రతి విషయంలో మీరు ఆయనను నమ్మవలను, ఆయనను అనుసరించవలను అని మోషే ప్రవక్త మాట్లాడినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఈనాటి దినాలలో యేసుక్రీస్తు నమ్ముకుంటే అదేదో పెద్ద పాపంలాగా, ఈ భారతదేశంలో అదేంటో ఒక అన్యాయంలాగా, మా దేశానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఎక్కడో యెరూషలేములో పుట్టినటువంటి వ్యక్తిని మీరు ఆరాధిస్తున్నారు, ఆయన ఒక పాపాత్ముడు అని అంటున్నారు. అవును, నిజమే. గ్రంథాల్లో పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ ఏమని మాట్లాడారు? ఇదిగో ఇతను పాపులతో కూర్చుంటున్నాడు, వారితో భోజనం చేస్తున్నాడు అని అన్నారు. అయితే నేను పాపులను పిలువచ్చి తిని కానీ పరిశుద్ధులను నేను పిలువ రాలేదని ప్రభువు సెలవిచ్చారు. ఇంకా మనం దేవుని యొక్క వాక్యంలో మనం లోతుగా చూసినట్లయితే, పేతురు భక్తుడు అంటున్నాడు, ఇదిగో సిలువ వేయబడిన యేసును మీరు చంపారు, ఆయనకు మేము సాక్షులము అంటున్నాడు. చూశారా ఎంత గొప్ప మాట చెప్పాడో పేతురు భక్తుడు. ప్రథమ శిష్యుడైనటువంటి పేతురు, యేసుక్రీస్తు ప్రభు పిలుచుకున్నటువంటి వ్యక్తి. ఈ పేతురు ఎవరు అంటే, పేతురు ఒక జాలరి, ఒక జాలరి ఉండి ఆ రాత్రంతా చేపలు పట్టాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమీ పడలేదు, దిగులుతో ఉంటే ఆయన నీ దోనిలో, ఆయన దగ్గరకు వచ్చి నన్ను నీ దోనిలో ఎక్కించుకుంటావంటే ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుంటే నీ దోనిని లోతుకు నడిపించని అడిగారు. అలాగనే అంటే బోధకుడు ఆయన అలాగే లోతుకు నడిపించే ముందు అడిగాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, అయితే నాకు మేమీ దొరకలేదంటే, ఇదిగో ఈ కుడి ప్రక్కన మీరు వల వేయండి, నేను ధోనిను లోతుకు నడిపించి కుడి ప్రక్కన వల వేయండి. ఈనాటి దినాల్లో క్రైస్తవులు, సేవకులు కుడి ప్రక్కన వారిని కుడి ప్రక్కన వారికి వల వేయట్లేదు,
కుడి ప్రక్కన వారికి వల వేస్తున్నారు. కుడి ప్రక్కన ఎవరున్నారు? కీర్తన గ్రంథంలో మనం చూసినట్టయితే ఒకటో వచనంలో, కాబట్టి న్యాయ విమర్శలో ఏం జరిగిద్దంటే న్యాయ విమర్శలో పాపులను, నీతిమంతుల సభలో పాపులు, న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు అని. కాబట్టి కుడివైపున గొర్రెలు ఉన్నాయి, ఎడమవైపున మేకలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారనంటే, నేను ఆహారం అడిగాను, మీరు నాకు అన్నం పెట్టలేదు. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టలేదు. ఇదిగో నేను వస్త్రహీనుడై ఉన్నా, నాకు వస్త్రాలు ఇవ్వలేదు. ఇదిగో నేను దాహమైంది, నేను జబ్బుగా ఉన్నాను, రోగిగా ఉన్నాను, చూడటానికి మీరు రాలేదు. అయితే మీరు ఈ జైల్లో ఉన్నా, నేను నన్ను పరామర్శించడానికి మీరు రాలేదు. అయితే ఈ చిన్నవారిలో ఎవరు ఈ వీరు నాకు సహాయము చేశారని చెప్పాడు. అయితే వాళ్ళు అన్నారు, దేవా ప్రభువా మేము ఎప్పుడు చేసాం నీకు? ఎప్పుడు నీ ఆహారం ఉంటే ఆకలిగా ఉంటే అన్నం పెట్టాం? ఎప్పుడు నీకు దాహం ఉంటే నీళ్ళు ఇచ్చాం? ఎప్పుడు నువ్వు రోగిగా ఉంటే మేము ఓదార్చాము, చూసాము, ప్రార్థన చేసాం, లేదంటే ఏదైనా ఉపశమనానికి ఏదైనా ఇచ్చాం? ఎప్పుడు జైల్లో ఉన్నావు నువ్వు అని అడిగితే, ఇదిగో ఈ చిన్నవారిలో ఎవడైనా రోగిగా ఉంటే, బాధగా ఉంటే వారిని చూసి, వాళ్ళని చూసి పరాపించారు కాబట్టి, వాళ్ళకి చేశారు కాబట్టి నాకు మీరు చేసినట్టే అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చుటకు అధికారం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. ఆయన ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు, పరలోకమందును భూమి యందును నాకు అధికారం ఇవ్వబడింది అని చెప్తున్నాడు. అంటే ఆయన ఎవరైనా ఉన్నాడు అంటే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు. ఆయన దేవదూతలందరికంటే మరో ఉత్తమమైన నామం, శ్రేష్టమైన నామం పొందాడు. ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడై ఉండి తాను పొందిన దెబ్బల చేత విధేయత నేర్చుకొని ఆయనకు ప్రియ కుమారుడిగా మారాడు. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఈనాటి దినాల్లో కూడా క్రైస్తవులు శ్రమల ద్వారా విధేయత నేర్చుకోకుండా ప్రజల మీదకి, గవర్నమెంట్ల మీదకి మేము క్రైస్తవులం, దళితులం అని చెప్పి పోరాడుతున్నారు. అది ఎంతమాత్రం యోగ్యమైంది కాదు, ఎంతమాత్రం శ్రేష్టమైంది కాదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడంటే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, చెడమాటలు పలుకున్నప్పుడు మీరు ఆనందించండి, పరలోకంలో మీకు మీ సంతోషం అధికమగునన్నాడు. మత్తయి సువార్తమానంలో ఆ మాట మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగం అమూల్యమైన ప్రసంగం. నా యొక్క జీవితంలో నేను దేవుని సేవకుల దగ్గర కూర్చొని వేచి ఉన్నప్పుడు, ప్రభువా నన్ను దేవుని సేవకుల దగ్గర కలవడానికి లేట్ అవుతుంది, ఏం చేయాలంటే వాక్యం చదువుకో అని చెప్పారు. వేచి ఉండమని చెప్పారు. వేచి ఉంటే ఏం చదువుకోమంటామంటే కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్తమానం 5, 6, 7 అధ్యాయాలు చదువుకోమని దేవుడు చెప్పాడు. 8వ అధ్యాయం కూడా చదువుకోమని చెప్పారు. ఈ అధ్యాయాల్లో ప్రభువు చేసిన ప్రసంగం గొప్ప ప్రసంగం. జనులందరూ ఆయన కూర్చుంటే ఆయన కొండ మీద నుంచొని మాట్లాడారు. ఆ రోజుల్లో మైకులు లేవు, ఆ రోజుల్లో ఎటువంటి సాధనాలు లేవు. కానీ ఆయన సముద్రం మీద నుంచి వచ్చే గాలిని బట్టి ఆ కొండ మీద మాట్లాడారు. ఆ గాలిని బట్టి మాట్లాడితే ఆ శబ్ద తరంగాల గాలి గుండా ప్రజలకు చేరేది. ఆయన వారందరూ ఆకలిగా ఉంటే, నేను ఈ జనులను ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదని చెప్పి ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే 5,000కు పంచిపెట్టారు. మిగిలిన 12 గంపలు ఎత్తారు. అది ఎంత ఆశీర్వాదం యేసు ప్రభు దగ్గర ఉంది. ఆశీర్వాదంలో వారసుల బిడ్డకు మీరు పిలువబడితిరి అని చెప్తున్నాడు ప్రభు పేతురు రాసినటువంటి పత్రికలో. కాబట్టి పేతురు భక్తుడు చెప్తున్నాడు, మరి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంటే ఆశీర్వదించబడిన జనాంగం, మరి ఆయన అంటుంటే ఈ ప్రజలు ఆశీర్వదించబడిన జనాంగం మీదకి లేస్తున్నారు. అయితే మరి మన మీదకి వీరు క్రీస్తుకు విరోధంగా లేస్తే ప్రభు అంటున్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదని ప్రభు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, క్రైస్తవులు అనబడేవారు కూడా కేవలం మనం ప్రార్థించువారమే ఉండాలి, కానీ ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకునే వారంగాను ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకొని, మరి భార్యతో గొడవ పెట్టుకొని అన్ని విధాలా నష్టపోయి ఆస్తి ప్రపంచం అనుకొని చాలా నష్టపోయాను. కానీ ఒంటరిగా మిగిలాను, కానీ ప్రభు నాకు తోడున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు ప్రభు మీ వినికిడిలో ఫలింపజేసి దీవించునుగాక. ఆమేన్. ప్రభు సేవలో మీ సహోదరుడు ఇర్మియా.